నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిల్లా. ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ హయాంలో సిఐడి చీఫ్ గా సంజయ్ జగన్ సర్కార్ మెప్పు కోసం నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిగా వ్యవహరించారు. జగన్ కనుసన్నల్లో ఆయన ఆడమన్నట్లల్లా ఆడి పాడమన్నట్లల్లా పాడారు. ఒక మాటలో చెప్పాలంటే సంజయ్ హయాంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి వైసీపీ ప్రైవేట్ సైన్యంలా పనిచేసింది. అయితే ఇప్పుడు పాపం పండింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సంజయ్ కు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే సంజయ్ హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. దళితులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమాల పేరిట ఆయన పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్న సంగతి విదితమే. ఈ వ్యవహారంలోనే ఆయన ఇప్పుడు సస్పెన్షన్ కు గురయ్యారు. పనులు జరగకుండానే పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేశారని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. విజిలెన్స్ నివేదిక ప్రకారం సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు.